హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీసా ఛానల్. ఈరోజు అర్థమైపోయింది కదా మీకు ఈ పొజిషన్ చూస్తే ఏం చేయాలనుకుంటున్నాము. ఏం లేదు, ఈ ఎండాకాలం పోయి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మాకు ఐస్ క్రీమ్ తినాలి, ఎందుకంటే మేము బుక్ చేసిందే లేట్. ఇది మేము ఆన్లైన్లో ఇచ్చాము ఐస్ క్రీమ్ది. దేంట్లోనా, మీషోలో కదా. నేను మొన్న షార్ట్ రీల్ పెట్టినాను, అందులో ఉంటుంది లింక్. మళ్ళీ ఈరోజు కూడా పెడతానులేండి. మీషోలో ఆర్డర్ ఇచ్చాము. 180 ఏమో, 1+1 ఇంకోటి ఉంది ప్యాక్. ఐస్ క్రీమ్ ఈరోజు చేద్దామని, ఎండాకాలం ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఎండాకాలం వచ్చే ఫ్రూట్తో యూజ్ చేసి చేద్దామని మ్యాంగో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి, ఇవి మొన్న మేము కుల్ఫీ తెచ్చుకున్నాము, మా మోనిక తెచ్చింది. అప్పుడు ఇవి కూడా ఉన్నాయి, ఇంకా వేరే కుండలు కూడా ఉన్నాయి, మట్టి కుండలు ఉన్నాయి. అవి రెండు, ఇది ప్లాస్టిక్వి. సో దీంట్లో కూడా ఏది చేయాలి, మీరు చేసుకుంటున్నారు మాకు కూడా వేయండి అంటే ఇది తీసుకోపోనికి రాదు కాబట్టి ఇవి 2 పార్సల్ చేస్తాం వాళ్ళకి ఐస్ క్రీమ్. అదే ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: 3 మామిడి పళ్ళు, పాలు, బాదాము, జీడిపప్పు కట్ చేసిన, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి కాచి చల్లార్చిన పాలు రెడీ చేయండి. ఇంకా ఇప్పుడు దీన్ని పైన పీల్ తీసేసుకోవాలి. మీలో ఎంతమంది మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐస్ క్రీమ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి, నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చేస్తలేరు, ఎంత చెప్పినా చేస్తలేరు. ఛానల్ ఓపెన్ చేసి ఎప్పటి నుంచో ఆడే పడి ఉండము, మేము అట్లే మొండికి సాధిస్తున్నాము. అది అట్లనే సిగ్గు లేకుండా. సిగ్గే లేదు మరి, సిగ్గే లేదు మరి మనకి. సరేలే, ఇంకా ఈ తొక్క తీయడం చాలా లేట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తా, ఓకేనా? A few moments later. మామిడికాయ తొక్క మొత్తం తీసేసి డైరెక్ట్గా మిక్సీ జార్లోనే కోసాడేస్తాను. ఇంకెందుకు 12 మన గిన్నెలు మనమే తోముకోవాలి అన్నట్టు. ఐస్ క్రీమ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఐస్ క్రీమ్ కప్స్ ఆర్డర్ చేసుకుని ఎక్స్పెరిమెంట్ నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాము. జనాలు అయినా ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫెయిల్ అవ్వాలి తెలుసా. జనాలందరూ నాకు అసలు ప్రేర్ చేయండి, ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి తెలుసా. ఇంకొకటి తెలుసా, ఫస్ట్ ఎప్పుడైనా ఏమైనా చేస్తే నేను మీదకే ప్రయోగం, నేనే ల్యాబ్లో వెళ్ళకని పళ్ళు అయ్యేది నేనే రోజు. ఏం కాదులే మోనా, తిని చూడు ఫస్ట్ చేస్తే ఏం కాదులే అంట. దేవుడి దయ, బతికిన 9 రోజులు అంటే బాగుంది కాబట్టి బతికావు. మామిడి పళ్ళు ఇట్లా కట్ చేస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. మ్యాంగో లవర్స్ లైక్, మ్యాంగో లవర్స్ ఎవరున్నారు? అందరు మ్యాంగో లవర్స్. ఎవరు వన్నా మామిడి ఇస్తే వద్దు అని వెనక పెట్టాలి ఉన్నారా? ఐస్ క్రీమ్ లవర్స్ అందరూ దే 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 అంటది. ఇక ఇచ్చేది ఒకటే లేట్. ఇక ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఒక కప్ వేస్తున్నా, ఒక కప్ కంటే కూడా తక్కువనే ఇంకా తీసినా. ఇక ఈ కప్ ఎక్కడ తెలుసా, మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇంటికలకి వచ్చింది అది. ఇంటిలో మా ఫ్రెండ్ అండి, ఇంట్లో ఫ్రెండ్స్ ఉండరా, ఉంటారు కదా. సరే, ఎవరు మిక్స్ అయ్యట్టు ఆమె ఎన్ని ఎంట్లు ఇచ్చినా క్యాన్ ఇచ్చిపోయేది నాకు తెలుసా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి, ప్యూరీ లాగా. అలా పట్టుకోవాలి, పాలు పోసుకోవాలి, చిక్కటి పాలు కాచి చల్లార్చినాయి. గట్టిగా ఉంది చూడండి, ఇంకా కొంచెం పాలు వేయాలా. చూడండి, ఆ విధంగా చేసి ఒక చిట్కడంతా ఉప్పు వేసుకుందాం. మనము ఉప్పు వేసుకుంటే ఐస్ క్రీమ్ తింటప్పుడు ఉప్పు చెప్పాను కదా, నేను ల్యాబ్లో వెళ్ళకని ఇట్లాంటి దిక్కుమాల ఎక్స్పెరిమెంట్ లేదు. నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా రోజులైంది ఐస్ క్రీమ్ తినక, మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నా అనమాట. తినేటప్పుడు ఉప్పు అనిపించింది, మంచిగా ఉప్పు చల్లగా అనిపించింది. అందుకే నేను ఇప్పుడు అట్లా చేసి ఉప్పు వేసిన. నీవన్నీ కూడా పోసేసుకుందాం, ఇంకెందుకు మిగిలించడం. ఇంకా
చూడండి దీంట్లో నింపుతాను నేను. దీంట్లో కొంచెము ఐస్ క్రీమ్ తీసేటప్పుడు మనకి ఇవన్నీ వస్తాయి. వేసిన ఇందులో కూడా వేసిన. ఒకటి మోనికాకి, ఒకటి మోనిక వాళ్ళ భర్తకి. మరి మా ఇంటికి ఐస్ క్రీమ్ మీరు చేసుకున్నారు, మాకు చెప్పాము. ఐస్ క్రీమ్కు ఆర్డర్ ఇచ్చాం కదా, అప్పుడు చెప్పాము ఐస్ క్రీమ్ చేసుకుంటున్నాం మేము. నాకు మరి అనేది చేసినప్పుడు ఇస్తామని చెప్పి నాకు ఎట్లా ఎట్లా పంపించాలి మళ్ళీ వాళ్ళ ఇంటికి? అది కొంచెమే ఫిల్ చేయి, మళ్ళీ పొంగుతుందా ఏమో తెలీదు, కొంచెం ఇంకా వేద్దాం. నాకు తెలియదు. పైన చేయి డ్రై ఫ్రూట్స్ అని అయిపోయి. ఇది కానీ సూపర్ హిట్ అయింది అనుకో, వచ్చే ఎండాకాలం ఐస్ క్రీమ్ చేసి అమ్ముతా బతికుంటే. మొన్న పాపడాలు చేస్తా అనింది, ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే సీజన్ బట్టి మరి వ్యాపారం చేయాలా, ఊరికే చేస్తారా? మన సీజన్ని బట్టి చేయాలా వ్యాపారం. అయిపోయింది. చూసుకోండి తనివి తీరా. చూడండి, ఎవరికైనా ఐస్ క్రీమ్ కావాలి. ఇది ఎందుకంటే సపరేట్ అంటే ఇది నా కోసం. చలో ఇది క్లోజ్ చేసేద్దాం. ఇంకా క్లోజ్ చేసేసి బాయ్ బాయ్ పాపా. నువ్వు ఫ్రిడ్జ్లో చల్లగా బజ్జా. ఇంకా నువ్వు ఫ్రిడ్జ్లో చల్లగా బజ్జని ఎల్లుండి రేపు నాకు చల్లగా బయటికి రా, ఓకేనా? जाओ जाओ सिमरन जाओ, जी लो अपनी ज़िंदगी, जाओ తిండం. ఓకే బాయ్. ఐస్ క్రీమ్ పద ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇంకా మొత్తం 8 ఐస్ క్రీమ్లు ఇలా పట్టింది. మినిమం ఫ్రీజ్లో ఉంది అది. ఇంకా రేపే తీయాలి, అది రేపైతేనే బాగా వస్తుంది. మినిమం ఫ్రీజ్లో ఉంది. నార్మల్ డీప్ ఫ్రీజ్ అంటే మరి తొందరగా అయిపోతుంది ఐస్ క్రీమ్, కానీ అట్లేదు. మినిమంలో నిదానమే ప్రధానం. ఎస్, బంద్ చేసి. The next day. చూడండి, నిన్న పెట్టాం కదా ఐస్ క్రీము. సో ఈరోజు ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ పెడితేనేమో తొందరగా అయ్యేది ఐస్ క్రీము, ఇక్కడ పెట్టాం కాబట్టి లేట్ అవుతుంది. ప్లేస్ సరిపోలేదు అక్కడ, దీనికి ఐస్ క్రీమ్ దానికి సరిపోలేదు. అందుకని మళ్ళీ సామాన్లను తీసి కింద పెట్టేసినాం. చలో ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని ఇట్లా నార్మల్ వాటర్, ట్యాప్ వాటర్లోనే పెట్టాలి కొంచెం సేపు. అది డిమోల్డ్ అవ్వాలంటే పెట్టాలా? మొత్తం ఐస్ ఉంటుంది కదా, అందుకోసమే ఇప్పుడు దానికి కొంచెం సేపు అట్లా పెడితే అది అప్నే ఆప్ బయటకు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా ఐస్ క్రీమ్ అయింది కదా, చూసారా? పుల్ల కూడా బయటకు వస్తుంది. ఎంత బాగా అయింది కదా ఐస్ క్రీమ్. ఇది పుల్లనే గట్టి కరుచుకోలేదు దీనికి. ఇది కూడా ఇవి మావి కాదు, అది వేరే వాళ్ళకి, మోనికాకి ఇవ్వాలి. వేరే వాళ్ళకంటే మోనిక భర్తకి. అయ్యో మాకు కాదు. మేము తినేసాం అనుకో, చూస్తూ ఉండలేము. కాకపోతే కంట్రోల్ చేసుకొని పెడుతున్నాం వాళ్ళ కోసం. ఇది వచ్చేటట్టుగా అనిపిస్తలేదు. వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్ అయితే మస్తు వస్తుంది. ఈ పుల్లలు మనం వేరే పుల్లలు పెట్టుకుంటే బాగుంటుండే. ఇంత కష్టపడితే కానీ వస్తలేదు అది. ఏదో ఒకట్లే వచ్చింది కదా, అది కొంచెం ఇదైతే వస్తుంది. ఆగుదాం, ఇంకొక 2 minutes ఆగుదాం.
చిన్న బాదం వచ్చింది తినేస్తా. కానీ ఐస్ క్రీమ్ మాత్రం కరెక్ట్గా బాగానే వచ్చింది. అది డీమోల్డ్ సరిగ్గా అవ్వకపోయినా కూడా ఐస్ క్రీమ్ అయితే బాగానే వచ్చింది, చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే కొంచెం ఇట్లా ఇదైపోయింది, కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినండి తినండి ఎవరైనా. నేనైతే తినలేను, గొంతు పోతుంది లేకపోతే. పుల్లకి రాదు కానీ పుల్లనే స్పూన్ లాగా చేసి ఏదో ఒకటి చేసామా లేదా ఐస్ క్రీమ్ ఇంట్లో. ఎట్లా వచ్చింది మమ్మీ ఐస్ క్రీమ్? చాలా టేస్టీగా వచ్చింది అసలు, చాలా చాలా ఎంత బాగుందంటే ఇంక ఈ మొత్తం ఐస్ క్రీమ్ మర్చిపోండి. ఇంకా మీరు మొత్తం ఐస్ క్రీమ్ మర్చిపోండి, ఇంకా నేనే తినేస్తాను. ఇంకా అంత టేస్టీగా వచ్చింది, మ్యాంగో ఫ్లేవర్స్తో చాలా చాలా బాగా వచ్చింది. ఈ అవతారాలు చూసి ఏదో అనుకోకండి, అది సరిగ్గా డీమోల్డ్ అవ్వలేదు, కానీ నిజంగా టేస్ట్ అయితే చాలా మెల్ట్ అయిపోతుంది, బాగుంది. మెల్ట్ అయిపోతుంది. ఇది చిన్న పుల్లలు తెచ్చిపెట్టండి, పుల్లలతో సరిగ్గా రావట్లే. నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేసినప్పుడు ఇంకా బాగా చేస్తాం. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.